హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఎప్పుడు చేసుకునే టమాటోలతో ఈరోజు వెరైటీగా టమాటో పులుసు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కొత్త టేస్ట్తో టమాటో పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా చక్కగా బాగా పండినవి కాకుండా అలాగని బాగా పచ్చివి కాకుండా ఇలా దోరగా ఉన్న టమాటాలు తీసుకోవాలి. వీటిని చక్కగా పైన ఉండే ముచ్చుక కట్ చేసుకొని ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి పాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు పొట్టు మినపప్పు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వాము, కొద్దిగా ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూరలో వేసుకుంటే తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇలా పోపుల్లో వేయించేసుకొని ఈ పోపులన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా పోపులు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. చల్లారనిచ్చి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పానీలు పెట్టి ఇందులో 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకున్న టమాటోస్ని పక్కన ఉంచుకొని ఒక 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి ఆయిల్లో వేసుకొని చక్కగా పింక్ షేడ్ వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఈ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన పోపు దినుసుల్లో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుంటూ 2 స్పూన్ల కారం వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇవి ఒకసారి చక్కగా బాగా కలిపేసుకొని ఈ కూరలో మెంతికూర వేస్తే రుచి చాలా బాగుంటుంది. హాఫ్ కట్ మెంతికూరని నీట్గా కడిగేసుకొని సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. మెంతికూర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే రుచిగా ఉంటుంది. ఆకుకూర ఏదైనా సరే నీరంతా పోయి వేగిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మెంతికూర చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి ముచ్చుకలు తీసి ఘాట్లు పెట్టుకున్న ఈ టమాటాలని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా పండినవి అయితే స్మాష్ అయిపోతాయి కాబట్టి చక్కగా ఇలా దోరగా ఉన్న టమాటాస్ తీసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి. చూడటానికి కూడా కొత్తగా ఉంటుంది. టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకొని గరిటెతో స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడేంత కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందే పోపు దినుసులన్నీ చక్కగా రోస్ట్గా ఫ్రై చేసాం కాబట్టి ఈ పేస్ట్ కూరలో వేయగానే మంచి వాసనతో గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా చింతపండుని నీట్గా కడిగేసుకొని రసం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేయగానే కొంచెం అడుగు పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. పులుసు ఏదైనా హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే చక్కగా దగ్గరగా పడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని
కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీ సర్వ్ చేసుకోవడమే. ఈ టమాటో పులుసు రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఏ డిష్తోనైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒక టమాటోతో ఆపరు, 2-3 టమాటోలు వేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. పులుపులుగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ టమాటా పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. రేపటి వెలుతురిని చూడాలనుకుంటే నేటి చీకటిని భరించాల్సిందే. రేపటి ఆనందాన్ని పొందాలి అంటే నేటి బాధను భరించాల్సిందే. మనం మాత్రమే ఎదగాలి అనుకుంటే మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకుంటే మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఇంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.